ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఓకేనా? ఓకే ఓకే. చిందబాత్ అవుట్ కాదు ఓడిపోయినట్టు హాయ్ హలో నమస్తే వనకం సలాం దిస్ ఇస్ యువర్ త్రేని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ 65, రైతా విత్ గ్రేవీ, అమూల్ బటర్ మిల్క్. వావ్, సూపర్ కాంబినేషన్ కదా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇక్కడ చూస్తుంటేనే నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి. ఎంత కలర్ఫుల్ గా ఉంది చిన్న కదా. మనం ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? మరి చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని బటర్ మిల్క్ తాగి డన్ చెప్తారో వాళ్ళే విన్నారు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. క్రేజీ పనిష్మెంటే కాదు, మొన్న మాకైతే ఒక సబ్స్క్రైబర్ కనిపించారు. వాళ్ళైతే మాకు పనిష్మెంట్ చేయక్క అని చెప్పారు. సో ఈ రోజు అయితే ఆ పనిష్మెంట్ ఇవ్వబోతున్నాం. మా చెల్లి విన్ అవుతుందా, నేను విన్ అవుతానా చూసేద్దాం. ఓకేనా? ఓకే, మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. కొంచెం ఇచ్చేపా. చిందబాత్ అవుట్ ఇదేంట్రా అయితే? కాదు ఓడిపోయినట్టు. వావ్, రియాక్టింగ్. అమ్మ Done.
నేను విన్నాయింది. యాహూ, నేను విన్ అయిపోయా. చా కొంచెం కొంచెం లేట్ జస్ట్ కొంచెమే. లేకపోతే నువ్వే విన్ అవుతున్నాయి కదా. అట్లా దీని ఓడని గెలిస్తానిస్తా అనుకున్నావా? గెలవనిస్తా అనుకున్నావా? ఇంకా బాబా టేస్ట్ పన్నీర్ 65 అయితే సూపర్ ఉంది. ఇవన్నీ ఇంట్లోనే చేసిన అంటే మీరు నమ్ముతారా గైస్? అస్సలు నమ్మరు వాళ్ళు కదా. అంత బాగా చేసింది మాకైతే. చూడడానికి అయితే రియల్గా బయట నుంచి హోటల్ నుంచి తీసుకొచ్చుకున్నట్టుంది కదా. కానీ టేస్ట్ అయితే అబ్బా. పన్నీర్ 65 ఈ బిర్యానీలో రైతా గ్రేవీ కంటే రైతా వేసుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది టేస్ట్ మాత్రం కదా. నాకైతే ఫుల్ నచ్చిన టేస్ట్ అబ్బా. గైస్ ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ వచ్చింది. పనిష్మెంట్ ఇంకా క్రేజీ ఉండబోతుంది. అది నేనే తీసుకోవాలి ఇప్పుడు. నిజంగా టేస్ట్ తినద్ది అయిపోయింది. ఛాలెంజ్ అయిపోయింది. సో గైస్ మా చెల్లి అయితే గెలిచింది, నేనైతే ఓడిపోయినా కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఎవరు చెప్పారో తెలుసా? మన సబ్స్క్రైబర్స్ అయితే మొన్న నేను నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు కనిపించిర్రు 2 సబ్స్క్రైబర్స్. నా వెనక నుంచి తొంగి చూసిరంట. అయితే నేను మాట్లాడినా, వాళ్ళు అక్క పనిష్మెంట్ చేయండి, ఒక ఏదైనా లీఫ్ తీసుకొని లీఫ్ తినిపించండి అని చెప్పారు. సో ఒక లీఫ్ అనుకున్నాం మేము. వాళ్ళ మమ్మీ ఏమో వేపాకు తినిపించమని చెప్పింది, కానీ ఆల్రెడీ మనము వేపాకు తినిపించినాం. సో అందుకే మేము కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి పాలకూర తినిపించబోతున్నాం మా చెల్లికి. నీకు అని చెప్తుంది మా చెల్లికి అని ఇంకా నవ్వుతుంది చూడు మరి. సో గైస్ ఇప్పుడైతే పనిష్మెంట్ పాలకూర 2 లీవ్స్ తినాలి పాలకూరవి. ఓకేనా? తింటావా? నువ్వు అవుతుందా మీకు చూపెట్టాలా లీవ్స్? సో గైస్ ఇప్పుడు ఈ లీవ్స్ తినాలి. ఎలా ఉంటుంది? పచ్చడి ముందే పచ్చ ఇట్లాంటి తినే అలవాటు లేవు. మంచిది తింటే ఆకుకూరలు హెల్త్ కి చాలా మంచిది. ఓకేనా? ఎవరమ్మా చెప్పేది? అస్సలు తినం గైస్ మేమైతే పాలకూర తోటకూర. నయ్యాతే డోంట్ టచ్. అసలు ఇప్పుడు పచ్చి తినాలంటే వండిందే తినాలి, చక్కగా తినము. ఇంకా పచ్చి తినాలంటే చచ్చిపోతా. మరి ఇగో ఇదొక్కటి పెద్ద ఎతుకుతుంది చూడండి గైస్. ఇవి 2 తిను. ఓకే గైస్ తింటున్నా. నీళ్ళనే తర్వాత తాగుతా. చిన్న వీడియో మొత్తం అయిపోయినాక తిను తాగు. ఏం అభ్యంతరం లేదు. అభ్యంతరం లేదు. నువ్వు తాగు. నో అబ్జెక్షన్. స్టార్ట్ చేయనా? గడ్డి తింటుంది గాయస్. సేమ్ అంతే పెట్టుకుంటుంది నోట్ల. ఆడపిల్ల పద్ధతి. ఆడపిల్ల కాదురా, ఆడపులి. మొత్తం నమ్ములు. ప్రియా ఎంత హ్యాపీగా ఉన్నాను ప్రియా. మా అక్క పనిష్మెంట్ తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. చిన్న ఎందుకు అంత ఆనందం నీకు? నువ్వు పనిష్మెంట్ తీసుకుంటుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నేను నా గెలిచింది అనుకుంటాను. ఒక రోజే కదా, లాస్ట్ 2 వీడియోలలో నేను విన్ అయినా, అది గుర్తుపెట్టుకో.
ఈ రోజు ఏదో అదృష్టవశాత్తు గెలిచినావు, సైలెంట్ అయిపోయింది చూడండి గైస్. ఇప్పుడు మాటలు రావు నోట్లోంచి. ఎందుకు రావు? మాటలు వస్తాయి, మాటలు కూడా మాట్లాడతాం. అనుకుంటున్నాం తగ్గేదలా తగ్గను. ఇప్పటి నుంచి చూపిస్తే వీడియోలలో నేనే గెలుస్తాను, పనిష్మెంట్ ఇస్తాను నేను. చూద్దాం గైస్, ఈ పాలకూర అయితే దారుణంగా ఉంది. మొత్తం పసర పసరు. ఆ పసర పసరు ఉంటదనే తినం తెలుసా మేము. పాలకూర, తోటకూర, మెంతి కూర, కొత్తిమీర కదా ఇవన్నీ తినాలంటే అమ్మో మా పానం మీకు వస్తుంది. మా అమ్మేమో తినండి తినండి, హెల్త్ కి మంచిది, హెల్త్ కి మంచిది అంటది. అమ్మో దానికి ఒక దండం పెట్టినాం మా నాయన. ఇవన్నీ కొంచెం బెటర్ ఉంటాయి కానీ ఆ తోటకూర అయితే మరీ అమ్మో దాని స్మెల్ ఒక రకంగా ఉంటుంది. గైస్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మన సబ్స్క్రైబర్ నేషనల్ మార్ట్లో కలిసి మరీ చెప్పారు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, అక్క ప్లీజ్ అక్క, వాళ్ళ మమ్మీ ఏమో మీ వీడియోసే చూస్తారని చెప్పింది. తినని అడిగారు, మీ చెల్లి రాలేదా అని. మా చెల్లి రాలేదని చెప్పిన. నేను ఒక్కదాన్నే వెళ్ళిన ఉంటుంది. సో వాళ్ళు మాతో మంచిగా మాట్లాడారు, నేను కూడా వాళ్ళతో మాట్లాడినా. భయపడుతున్నారు ఎందుకు, కలిసినప్పుడు మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? క్లోజ్గా మాట్లాడచ్చు, మేము కూడా మనుషులమే. మీరు మాతో క్లోజ్గా ఉంటే మేము కూడా క్లోజ్గా ఉంటాం, మంచిగా మాట్లాడతాము. ఓకేనా? ఓకే. మా చెల్లికి కూడా అదే రోజు చర్చ్కి వెళ్ళింది, నేను వెళ్ళలేను. తనకు కూడా మన సబ్స్క్రైబర్స్ కనిపించారంట. మీ అక్కని తీసుకురాలేవా అని అడిగిరంట. ఈమెకు కూడా మీ ఫుడ్ వీడియోస్ మంచిగా చేస్తారు అక్క. అక్కడ చిన్న చిన్న 5 మెంబర్స్ వచ్చి అడిగారు నాకు. ఇంత మంచి అయితే చర్చ్కి వెళ్ళారు వాళ్ళు. ఆ రోజు నేను వెళ్ళలేను, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినాము. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నేషనల్ మార్ట్కి వెళ్ళినాము. అక్కడ మన 2 సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఎన్నిసార్లు పెడుతూ ఏయ్ గోడకి ఏయ్ నేల్స్ కొట్టడానికి